హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధీరజ్. సో ఈరోజు మనం గోట్ రివ్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ గోట్ ఓపెనింగ్ షాట్ అయితే కొంచెం మిషన్ ఇంపాసిబుల్ స్టైల్లో అనిపిస్తుంది, కానీ తర్వాత వెంటనే నమ్మాను ఫట్. ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా పూర్, ఎందుకంటే తెలిసిపోతుంటుంది ఇది విఎఫ్ఎక్స్ అని. ఓకే, అండ్ మూవీ కూడా చాలా లెంతీ, 3 hours 3 minutes. నేను ఒక రివ్యూ చూశాను, వాళ్ళకి మూవీ చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది. ఎందుకు రిఫ్రెష్మెంట్ అనిపించిందో నాకైతే తెలియదు, కానీ మూవీ అయితే వేస్ట్, డొల్లా, ఏం లేదు లోపల. ఎందుకంటే స్టోరీ బాగానే ఉంటుంది, అంటే లైక్ కొంచెం కొత్తగా ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, మంచిగానే అనిపిస్తుంది. కానీ ఆ ట్విస్ట్ ఎట్లా ఉంటాయంటే మనం ఎంతోమంది సినిమాలు చూసినట్టే ఉంటాయి ట్విస్ట్లు. గెస్ చేయడం కొంచెం కష్టమవుతుంది, కానీ ట్విస్ట్ అది ట్విస్ట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను దాదాపు మూవీ చూసినంతసేపు మొబైల్ ఆపరేట్ చేసుకుంటూ చూసాను, నీరసం వచ్చేసింది మూవీ, అంత డొల్ అనిపించింది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లైక్ ధోనిని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఈవెన్ సిఎస్కే కన్నా ధోనిని ఇందులో బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అజిత్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసుకున్నారు, ఏది గ్యామ్లర్ మ్యూజిక్. అవన్నీ అవసరమా? సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా సినిమానే హిట్ అవుతుంది. అది స్టేడియం ఫైట్ ఎందుకు, ఆ బాంబు స్టేడియంలోనే ఎందుకు పెట్టాలి? అంత సినిమా అంతా క్లమ్జీ అంత. నాకైతే అంత నీట్గానే ఉంది, కానీ నాకైతే అంత చాలా వరకు ల్యాగ్, బోరింగ్, డిసప్పాయింటెడ్. మాస్టర్ అంత రేంజ్లో అయితే ఏ మూవీ రాలేదు. మాస్టర్ తర్వాత 3 movies డమాలే, ఓన్లీ మాస్టరే బాగుంది. సో విజయ్ హ్యాస్ టు సెలెక్ట్ గుడ్ స్క్రిప్ట్ కంపేర్డ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్ అయితే వేస్ట్, అట్టర్ ఫ్లాప్. అసలు సాంగ్స్ ఏం బాగాలేవు. ఓన్లీ ఒకటే సాంగ్, అది కూడా త్రిషాది ఏదో సాంగ్ ఉంటుంది, అది ఒకటే బాగుంటుంది. అది ఓన్లీ మ్యూజికే ఉంటుంది దాదాపు. అలా మస్తీ అనేది ఒక మ్యూజికే ఉంటుంది, అంతకుమించి సినిమాలో ఏం లేదు. సో ఐ డోంట్ రికమెండ్ దిస్ ఫర్ దిస్ వీకెండ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.